నూతన సంవత్సర ఆశీర్వాద పండుగ మీటింగ్ని బట్టి మీకు స్తోత్రం. ఈ పండుగ మహోత్సవాన్ని బట్టి మీకే మహిమ తండ్రి. మేమందరం మీ పేరట కూడి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకే మహిమ కలుగును గాక. మాకు ఈరోజు అవకాశం ఇచ్చిన తండ్రి, మీ చిత్తంలో ఏర్పాటు చేసే కృప ఇచ్చినందుకు మీకే సమస్త మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ జరగడానికి మీరు సంకల్పించిన విధానం గొప్పది ప్రభువా. మీ పాదాలకే సమస్త మహిమ కలుగును గాక. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమిస్తున్న విధానం గొప్పది. ఇక్కడ మీరు తీసుకొచ్చిన విధానం చాలా గొప్పది తండ్రి. నిజముగా మీరు అందరినీ ప్రేమించే దేవుడని, అందరి పక్షాన వ్యాజ్యమాడే దేవుడని మరొకసారి నిరూపించుకున్న దైవమా మీకు స్తోత్రం తండ్రి. వాక్యం సెలవిచ్చిన రీతిగా మీరు ఎవరికీ దూరంగా ఉండే దేవుడు కాదు తండ్రి, అందరికీ సమీపంగా ఉండే దేవుణ్ణి అని చెప్పిన రీతిగా మాకు సమీపంగా ఉన్నందుకు, ఈ ప్రాంత ప్రజలకు సమీపంగా ఉన్నందుకు మీ పాదాలకి సాష్టాంగపడి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ నామం హెచ్చించబడును గాక, మీ పరిశుద్ధ రక్తం హెచ్చించబడును గాక. ఈ నామానికే యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఈ ప్రాంతాన్ని పరిశుద్ధపరిచారు తండ్రి. మా మధ్యలోకి తీసుకొచ్చిన నాయకురాలను బట్టి మీకే స్తోత్రం తండ్రి. తీసుకొచ్చిన ప్రతి సేవకులను బట్టి, సేవకులందరిని బట్టి మీకే మహిమ కలుగును గాక. ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడమని, ఉదక స్నానం మమ్మల్ని జయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, మీ ప్రజల హృదయాలు తెప్పరిల్ల చేయమని వాక్యాన్ని ప్రభా తండ్రి వింటూ ఉండగానే వెలుగుతో తాకండి. మీ ప్రజలకు మారు మనసు అనుభవం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచమని, మీ సేవకులను అభిషేకించమని, ఆత్మతో నింపమని, ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాధినేత అయిన సర్వాధికారి అయిన సేవ మా ఉద్యోగకు రమ్మని ప్రేమపూర్వకంగా శిరస్సు ఉంచి ఆహ్వానించుకుంటున్నాం. మీ కృపను బట్టి, మీ సేవకురాల విజ్ఞాపన బట్టి నన్ను పాత్రగా వాడుకోమని నిజనేస పరిశుద్ధమైన నామములో అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వాక్య ప్రసంగికుడిగా వాడుకుంటున్నారు. వాక్యం చెప్పే ముందు దేవుని ప్రజలైన మీ అందరికీ మోకాళ్ళేసి చిన్న రిక్వెస్ట్ చేసే ఆనవాయితీ నాకుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరందరూ దేవుని జనాంగం, దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సైన్యం కాబట్టి మీకు దేవుడి పేరట శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఇక్కడ తీసుకురావడం దేవుడు సహాయం చేశారు కాబట్టి మీకే మోకాళ్ళు, మీకే గౌరవం, ఈ ఘనత. ఎందుకని? దేవుణ్ణి బట్టి, దేవుని జనాంగం కాబట్టి. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. మనందరికి తెలిసిన విషయం కానీ జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకసారి పరలోకంలో మహాదేవుని ఎదుట ఆరాధన జరుగుతుంది. శరాపులు, దేవదూతలు, మనకు అర్థమయ్యే భాషలో అందరూ ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆరాధన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. దేవుడు బహుగా ఆనందిస్తున్నారు వాళ్ళ ఆరాధన బట్టి. దేవుడికి నచ్చింది కాబట్టి ఆ దర్శనం యెషయా భక్తుడికి చూపించారు. దేవుని పిల్లారా, దేవదూతలకి దేవుడు ఎవరో తెలుసు, దేవుని వ్యక్తిత్వం ఏంటో తెలుసు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి సంతోషపెడుతూ వాళ్ళు మంచి ఆధిక్యత సంపాదించుకున్నారు. పరలోకంలో గొప్ప ఆధిక్యత సృష్టికర్త ఎదుట వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇంకో విషయం చూస్తే మనకు ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆయనకు పైగా దేవుడు వాళ్ళని హెచ్చించారు, దేవుడు వాళ్ళని ఘనపరిచారు. కాబట్టి ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా దేవదూతల వలె దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకొని, దేవుని లక్షణాలు తెలుసుకొని, మనము కూడా మనసా వాచా కర్మన దేవుణ్ణి ఆరాధించగలిగితే ఖచ్చితంగా దేవదూతలను హెచ్చించిన దేవుడు మరీ శ్రేష్టముగా మనల్ని హెచ్చిస్తారు. ఎందుకంటే దేవదూతల కంటే మనం శ్రేష్ఠులం కాబట్టి. దేవదూతలకు లేని భాగ్యం మనకు దేవుడు ఏమిచ్చారు? ఆయన స్వరూపం దేవదూతలకు ఇవ్వలేదు, మనకు మాత్రమే ఇచ్చారు. ప్రొడక్ట్కి బాటా రా, ఇది బాటా, రేమాండ్స్ రా, రేమాండ్స్. ఆఫ్టర్ ఆల్ ఈ లోకపు వస్తువులకే కంపెనీ బ్రాండ్ పేరు చెప్తే అవునా ఆ బ్రాండా అంటారు కదా. మనం ఎవరి బ్రాండు? దేవుని బ్రాండ్. మనందరం సృష్టికర్త బ్రాండ్. గట్టిగా కొట్టండి, గట్టిగా.
వాళ్ళు ఎలాగ పాడుతున్నారు అక్కడ? వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. నేను చూడండి, నేను దేవుని బ్రాండు చూసారా ఎలా ఊపుతాను? మీరు అలా భూమిని ఊపాలి, నేను ఊపినట్టు. మరి అక్కడ ఊపారు కదా, పునాదులు కదిలిపోతున్నాయంట అక్కడ. మీరు కూడా దేవుణ్ణి బట్టి దేవుని స్తుతించడం వల్ల నేను ఎవరి బ్రాండు? మనందరం ఎవరి బ్రాండు? సృష్టికర్త బ్రాండ్. గట్టిగా చెప్పకూడదాం. మహాదేవుని స్వరూపం మనం. తన స్వరూపమందు తన పోలిక చెప్పున. మీకు ఆనందం అనిపించట్లేదా? నాకు చాలా సంతోషంగా. దేవుని స్వరూపం. నేను ఎవరి స్వరూపం? ఆనందం, ఆర్భాటం ఉండాలి దేవుని పిల్లలకి. దేవుడు మన మధ్యలో ఉన్నారా? ఎండ కదండి, కొంచెం ఆయన చల్లగా ప్రదేశాన్ని చూసుకుని మధ్యలో కొంచెం కూర్చుని ఉంటారండి. అపశృతి. దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా మనల్ని బట్టి ఆనందిస్తూ మన ముఖాలను చూస్తూ సంతోషించే తండ్రిని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన స్వరూపాన్ని బట్టి ఆనందించాలి, మనం ఆయన బట్టి అతిశయించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనం కూడా దేవదూతల వలె దేవుని వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఆ లక్షణాలని ధ్యానిస్తూ ఆయనకి మనం దగ్గర అయితే, ఆయన్ని మనం ప్రేమించగలిగితే, ఆయన మనం ఆరాధించగలిగితే ఈ భూమి మీద దేవుడు మనల్ని గొప్ప వ్యక్తులుగా ఉంచుతారు. యేసయ్య నామములో. ఎంత గొప్ప వ్యక్తులు? మహా గొప్ప వ్యక్తులుగా ఉంచుతారు. చెప్పాలి మీరు. కొంపతీసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గేదలు ఆవులన్నీ వచ్చేటట్టున్నాయి. ఏది అరే మన జాతోళ్ళు వచ్చారా కింద నుంచి అని చెప్పి వచ్చేస్తాయి. సరిగ్గా అలా కదమ్మా. మహా అన్నప్పుడు మహానే. వాటికి సైరన్ వెళ్ళకూడదు, వాటికి సిగ్నల్ వెళ్ళినట్టుంటుంది. ఒరే కొంపతీసి మన చేయని వెళ్ళామని వేసేత్తన కొడితే ఎందుకు వచ్చిన కూడా. అలా కాకుండా మనం కూడా మహాదేవుని వ్యక్తిత్వాన్ని, లక్షణాలని మనం పట్టుకోగలిగితే, ధ్యానించగలిగితే, అర్థం చేసుకోగలిగితే. ఎందుకు ఈ పాయింట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? నేను సేవకుడిగా చాలాసార్లు మనం దేవుణ్ణి అవసరానికి వాడుకొని వదిలేస్తాం, కానీ దేవుని వ్యక్తిత్వాన్ని ఆలోచించే సమయం మనకు ఉండదండి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎక్కువ దేవుని గురించి పట్టించుకోం. ఎంతసేపు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిస్థితులు, లోకం ఇదే పని అవుతుంది. కానీ అసలు దేవుని వ్యక్తిత్వం ఎంత బాగుంటుంది, ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు అని ఎక్కువగా లోపలికి వెళ్ళాం మనం. దానివల్ల మనం దేవునికి దగ్గరికి అవ్వలేకపోతున్నాం. ఈరోజు అలా కాకుండా దేవుని సన్నిధిలో కొన్ని లక్షణాలు చూద్దాం. దేవునికి ఉన్న చాలా ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఒక 4 లక్షణాలు మీ ముందు పెట్టి దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ చూపించి నేను ముగించేస్తాను త్వరగానే. దేవుని యొక్క గొప్ప లక్షణాలలో దేవుడు అంటే బాగుందా? గొప్ప దేవుడు అంటే బాగుందా? గొప్ప దేవుడు అంటే బాగుందా? మహా గొప్ప దేవుడు అంటే బాగుందా? మహా గొప్ప దేవుడు అంటే బాగుందా? మహా గొప్ప దేవుడు అంటే బాగుందా? మనం మన దేవుని ఎంత గొప్పగా చూస్తామో మనం కూడా అంత గొప్పలం అయిపోతాం. సీక్రెట్ అది, సీక్రెట్ అండి. మనం దేవుని ఎంత గొప్పగా చూస్తామో, ఎంత గొప్పగా కనపరుస్తామో, ఎంత గొప్పగా ఊహించుకుంటామో అంత గొప్ప వాళ్ళు మనం కూడా అయిపోతాం. ఇప్పుడు చూడండి, ఆయనకి ఎవరున్నారు? మనం తప్ప. మనమే కాబట్టి కదా సిలువెక్కారు. అయ్యో నా పిల్లలు కదా, ఇంకా నా పిల్లలు తప్ప నాకు ఎవరున్నారు? మనల్ని సంపాదించుకోవడానికి ఆయన ఏం చేశారు? సిలువెక్కారు. అంత పిచ్చి మనం అంటే. కాబట్టి మనం ఆయన ఎందుకు ఆనందించాలి, అతిశయించాలి. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. మొట్టమొదటి విలువైన, ఘనమైన, గొప్ప లక్షణం, దేవుని లక్షణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ గల దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. ప్రేమ గల దేవుడు. ఎటువంటి మనిషికైనా ఈ భూమి మీద ప్రేమ కోసమే ఎగబడతారండి. ఎవరైనా, ఆడు ఉన్నోడైనా, లేనోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, పొట్టిదైనా, బారుదైనా, ఎవడైనా సరే, ఎవరైనా ప్రేమిస్తే బాగుండు, నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు. ప్రేమ కోసమే చాలా జీవితాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రేమ విషయంలోనే ఫెయిల్ అయిపోయి చాలామంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది చచ్చిపోతారు ప్రేమ లేక. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ గల దేవుడు, ప్రేమించే దేవుడు. 2 మాటలు చూద్దాం. 1 యోహాను 4:16 చూద్దాం. మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నారు. దేవుడు ఎవరండి? ప్రేమాస్వరూపి అయి ఉన్నారు. దేవుడు ఎవరో? ప్రేమ గల దేవుడు, ప్రేమించే దేవుడు. ఇర్మియా 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక. ఎటువంటి ప్రేమ అంటే అది? శాశ్వతమైన ప్రేమ. మన దేవుడు ప్రేమించే ప్రేమ పేరేంటండి?
ఇప్పుడు చూడండి, లోకంలో మనుషులు ప్రేమించే ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, దానికి రివర్సు. అది శాశ్వతమైన ప్రేమ, ఇది అశాశ్వతమైన ప్రేమ. కింద నెలలో ఉన్న ప్రేమ ఈ నెలలో ఉండదండి. అరే ఏట్రా కిందసారి కలిసి వచ్చారు కదా, ఈసారి మేము కట్ చేసుకున్నాం కదా, కత్తిరితో కట్ చేసుకున్నారా అంతే. మాకు నచ్చకపోతే ఎప్పటికప్పుడు మేము కట్ చేసుకుని వేరే వాళ్ళని ఫెవికాల్ పెట్టి అంటించుకుంటూ ఉంటాను ప్రేమతో. మన ఈ లోకపు మానవుల ప్రేమ అశాశ్వతమైనది, ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది, వద్దనుకుంటుంది, వదిలేస్తండి. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైంది. చాలా గొప్ప ప్రేమ అది. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతానియలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన. చాలండి. మరియా, మార్త, లాజరు అని ఒకే కుటుంబంలో తల్లిదండ్రుల సంతానం, 3 సంతానం. వీళ్ళ పేర్లు మరియా, మార్త, లాజరు. యోహాను 11:5. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించు. చూడండి ఎంత స్పష్టంగా ఉందో బైబిల్లో. ఏం చేశారంట? ప్రేమించారంట వీళ్ళ ముగ్గురిని దేవుడు. అవునా కదా? ఏమనుంది చూడండి ఒకసారి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. దేవుడు ప్రేమించారంట వీళ్ళ ముగ్గురిని, దేవుడు బహుగా ప్రేమించారంట. ఒకసారి చూద్దాం 33వ వచనం, అదే అధ్యాయం. ముందుకు వెళ్దాం ఒకసారి. ప్రేమించిన దేవుడు ఏం చేశారో చూద్దాం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసయ్య చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అడుగగా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచెను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. యేసు ప్రభువారి వ్యక్తిత్వం మీకు అర్థమవుతుందా ప్రియ దేవుని జనాంగమా? దయచేసి ఇటు చూడాలి. యేసు ప్రభువారు మరియను, మార్తను, లాజర్ని ప్రేమించారు. కాబట్టి వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన దుఃఖాన్ని బట్టి వాళ్ళ ముగ్గురు చాలా కలిసి ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ మధ్యలో ఒక ఎడబాటు వచ్చేసింది. లాజరు చనిపోయాడు. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో, సొంత అక్కలు, బాగా ప్రేమించిన తమ్ముడు చనిపోతే, ఈ నిజమైన అక్కలు, ఈ రోజులో చెక్కలు కాదు, చిచి అక్కలు కాదు. ఈ రోజులో అక్కలు ఏముంది, ఒరే తమ్ముడా పోతే పోరా, అక్క నేను పోతాను, అక్క నేను చచ్చిపోతాను, 10 రూపాయలు నువ్వు ఓపోతే, 10 రూపాయలు వాళ్ళ చచ్చిపోకుండా ఉండటానికి 10 రూపాయలు నువ్వు చచ్చిపోను కావాలంటే అనే టైప్. కానీ వాళ్ళు మంచి అక్కలు, ప్రేమ కలిగిన అక్కలు కాబట్టి కన్నీళ్లతో గుండె పైన ఏడుస్తుంటే వాళ్ళని చూసి చుట్టుపక్కల అందరూ యూదులు వచ్చి, అయ్యో పాపం సొంత తమ్ముడు చచ్చిపోయారే అని వాళ్ళు కూడా ఏడుస్తుంటే వాళ్ళందరినీ చూసిన దేవుడు ఏం చేశారంటే, యేసుప్రభువారు నీకు బాగా జరిగింది, మీకు బాగా జరిగింది, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు మీరు, అందుకని ఏడవండి, మీరు కూర్చొని చచ్చాడా మీకు అన్నారా, నవ్వారా, సూపర్ అన్నారా, ఏం చేస్తున్నారంట, ఆయన కూడా ఏడుస్తున్నారంట. అబ్బాబ్బా ఎంత ప్రేమ గల దేవుడు అండి బాబు. ఆయన కూడా కన్నీళ్ళు కారుస్తున్నారు, ఆయన కూడా ఆత్మలో మూలుగుతూ, అయ్యో ఎంత బాధ వచ్చిందేంటి, అయ్యో ఎంత వేదన ఏంటి, అయ్యో ఇలా ఏడుపు చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది బాబు అని చెప్పి ఆయన కూడా ఇచ్చేస్తున్నారండి. నిజముగా ప్రేమించేవాడు మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం నవ్వితే నవ్వుతాడు, మనం ఎగిరితే ఎగురుతాడు, మనం కూర్చుంటే కూర్చుంటాడు. అదే ప్రేమకు చిహ్నం అండి. ఈ రోజుల్లో ఎవరున్నారండి, మనం బాగుపడితే ఏడుస్తారు, మన మీద పడి ఏడుస్తారు. అలాగేం తక్కువ అమ్మా, వాళ్ళకి బాగా ఎక్కువై కొట్టుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారి ప్రేమ ఏంటో తెలుసా, నిన్ను చూసి నువ్వు ఏడిస్తే ఏడుస్తారు, నువ్వు నవ్వితే నవ్వుతారు, నువ్వు గొప్పగా ఉంటే ఆనందిస్తారు, నువ్వు దిగజారిపోతే బాధపడతారు. అంత గొప్ప ప్రేమ గల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. దేవుని పిల్లరా, దేవుని ప్రేమను ఎప్పుడైనా రుచి చూసారా, లోతుగా రుచి చూసారా, పైబను చూసారా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ప్రేమ రుచి చూస్తే కానీ తెలియదండి. ఆయన ప్రేమ లోతులోకి వెళ్తే కానీ ఎంత బాగుంటుందా, ఎంత మధురంగా ఉంటుందా, ఇంత తీయగా ఉంటుందా దేవుని ప్రేమ. అయ్యో ఇంతకాలం మిస్ అయిపోయాను నేను, ఇంతకాలం పోగొట్టుకున్నానే బాధ వచ్చేస్తండి. నాకైతే అలా వచ్చింది. మరి మీకు వచ్చిందా రాలేదా? నేను బహుగా ప్రేమించబడుతున్నాను దేవుని చేత, అణువణువున ప్రేమించబడుతున్నాను. ఆయన ప్రేమ సముద్రంలో ఈదుతున్నాను చేపవలేని. చూసారా, కవిత్వం కూడా వచ్చేస్తుంది ఆయన ప్రేమ వల్ల. ప్రేమ సముద్రంలో ఈత కొట్టేస్తున్నాను నేను, అంతే. ఆయన ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా మధురంగా ఉంటుంది. అది ఎవరి ప్రేమతో సమానం కాదు. అది తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, అక్క చెల్లెలైనా ఎవరైనా బలాదురైపోద్ది ఆయన ప్రేమ ముందు. అది ఒక్కటే శాశ్వతమైన ప్రేమ, మధురమైన ప్రేమ, ఎడబాయిన ప్రేమ, గొప్ప ప్రేమ. కాబట్టి ఆయన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి? ప్రేమ. ఎలాంటి ప్రేమ అది?
3 రోజులు ఉంటే ప్రేమ కాదు, మారిపోయే ప్రేమ కాదు, వదిలేసే ప్రేమ కాదు, నీ మీద అలిగే ప్రేమ కాదు. అది ఒక ప్రత్యేకమైన, ఒక గొప్ప ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఒక సేవకుడు చెప్తే నేను విన్నాను, అది చాలా బాగుంది. మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ, దేవుని ప్రేమ అయినా ప్రేమ. మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ. నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తుంది, నీ అందం పోతే ఇంటికి వెళ్ళిపోద్ది. నీకు డబ్బు ఉంటే ప్రేమిస్తాయి, నీకు అధికారం ఉంటే ప్రేమిస్తుంది. అధికారం దిగితే ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. నీకు ఇల్లు ఉంటే మనుషులు ప్రేమిస్తారు, నీకు బంగారం ఉంటే, అధికారం ఉంటే, ఏదైనా ఉంటే మనుషులు ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా? యేసే ప్రేమ అయినా ప్రేమ. నువ్వు నీచుడువా? అయినా ప్రేమిస్తే. నువ్వు చెడిపోయావా? అయినా ప్రేమ. నీ దగ్గర డబ్బులు లేవా? అయినా ప్రేమిస్తే. నీది చిన్న పూరిపాక అయినా ప్రేమిస్తుంది. నీ దగ్గర అందం లేదా, జ్ఞానం లేదా, నువ్వు వెర్రోడివా, ఎలా ఉన్నా నిన్నుగా ప్రేమించే ప్రేమ అండి. నిన్నుగా ప్రేమించే ప్రేమ. సరే, ఇవన్నీ కాదు, మీకు అర్థం అవడం చెప్తాను. కోటీశ్వర్లు 100 కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ పక్కన కూర్చుంటారా? 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు నీ పక్కన వచ్చి కలిసి భోజనం చేస్తారా? ఏం చూస్తారా? నీ స్టేటస్ చూస్తారు, నీ స్థితి చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు అలా చూసే దేవుడు కాదండి. మన దేవుడు నీ దగ్గర ఏముందని చూసే దేవుడు కాదు. నువ్వు ఆయన బిడ్డవని ఒకటి చూస్తారు అంతే, నువ్వు ఆయన స్వరూపం అని ఒకటి చూస్తారు అంతే. ఇంకా ప్రేమించేస్తానే ఉంటారు. ఊరంతా నన్ను చూచి పనికిరాడంటే, నా తండ్రి నన్ను చూచి యోగ్యుడన్నారే. ఊరంతా నన్ను చూచి పనికిరాడంటే, నా తండ్రి నన్ను చూచి యోగ్యుడన్నారే. పనికిరాని నన్ను ఆయన చేరదీశారు, 10 మందికి దీవెనగా నన్ను చేశారు. పనికిరాని నన్ను ఆయన చేరదీశారు, 10 మందికి దీవెనగా నన్ను చేశారు. నన్నుగా ప్రేమించి నా యేసుకే మిన్నగా అర్పిస్తా నా స్తుతులే. నన్నుగా ప్రేమించే నా యేసుకే. శ్రమకాలంలో అందరూ నన్ను విడిచిపెట్టేస్తే, నా యేసు నాతో ఉండి ధైర్యం చెప్పారే. శ్రమకాలంలో అందరూ నన్ను విడిచిపెట్టేస్తే, నా యేసు నాతో ఉండి ధైర్యం చెప్పారే. విడిచిపెట్టబడిన నన్ను చేరదీశారు, 10 మందికి ధైర్యంగా నన్ను చేశారు. నన్నుగా ప్రేమించే నా యేసుకే. నన్నుగా ప్రేమించే నా యేసుకే. మిమ్మల్నిగా ఏ ఉన్నా లేకపోయినా తక్కువగా చూడడం కానీ, మీ గురించి తక్కువగా ఆలోచించకుండా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని మీరు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మన జన్మలు ధన్యమైపోయిన యేసే నామములో. ఈ లోకంలో ఈ పాపపు ప్రేమలు, అపవిత్రమైన ప్రేమలు, అబద్ధపు ప్రేమల చేత గుండె చీలిపోయి, గుండె ముక్కలైపోయి, గుండె తూట్లుగా పొడవబడిన మన జీవితంలోకి నిజమైన ప్రేమ ఎంటర్ అయిందండి. శాశ్వతమైన ప్రేమ ఎంటర్ అయింది మన జీవితంలోకి. జన్మ ధన్యమైపోయింది దాన్ని. అసలు ఆ మాట భలే ఉంటుందండి, భలే నచ్చింది నాకు. మీరు నన్ను మొదట ప్రేమించలేదు, నేనే మొదట మిమ్మల్ని ప్రేమించాను. ఆయనే మనల్ని మొదట ప్రేమించారు, మనం ఆయన ప్రేమించలే, ఆయనే మనల్ని ప్రేమించారంటే ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ లోకంలో లోకపు అధికారులు, ఒక పెద్ద అధికారంలో పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రేమిస్తేనే మనం ఉబ్బి తప్పిపోతే, సర్వాధికారి ప్రేమిస్తే ఇంకెందుకు ఉబ్బి తప్పిపోవాలండి. పౌరమా మీ ప్రేమ ఎంత మధురమో, జుంటె తేనె ధార కన్నా, మంచి గోధుమ పంట కన్నా, జుంటె తేనె ధార కన్నా, మంచి గోధుమ పంట కన్నా, ప్రేమ మధురము మీ మనసు నిర్మలము. ప్రేమ మధురము మీ మనసు నిర్మలము. నా యేసయ్యా, నా యేసయ్యా, మీ ప్రేమ ఎంత మధురమో. నా యేసయ్యా, మీ మనసు ఎంత నిర్మలమో. నా యేసయ్యా, మీ
నేను ఆ పాయింట్లోంచి ముందుకెళ్ళలేకపోతున్నానంటే అర్థం చేసుకోండి. ఆయన ప్రేమ ద్వారా పట్టబడ్డాను కాబట్టి, ఆయన ప్రేమ ద్వారా ఆనందిస్తున్నాను, ఆశీర్వదించబడ్డాను కాబట్టి. యెషయా గ్రంథం 49:15. వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ఈ లోకంలో భూమి మీద బంధాలలో శ్రేష్టమైన బంధం, ఉత్తమమైన బంధం తల్లి బంధం. ఎందుకని? నవమాసాలు మోసే ఏకైక బంధం తల్లి. తల్లి ప్రేమ గొప్పది. ఆ తల్లి అయినా మరచనేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకని? తల్లిలో ప్రేమను పుట్టించిన వాడు నేనే. తల్లి ప్రేమను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ తల్లికి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు. యవన వయసులో ఉన్నప్పుడు భయంకరంగా తిరుగుతారండి ఆడపిల్లలు, విచ్చలవిడిగా టప్ 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 అని చెప్పి. ప్రెగ్నెంట్ అవ్వగానే నా బిడ్డ, అబ్బా నా బిడ్డ బాబో. ఇదేంటి మొన్నటిదాకానే ప్రేమ లేకుండా అమ్మలేదు గమ్మలేదు అన్నోళ్ళకి వస్తా, ప్రెగ్నెంట్ అవ్వగానే బాబు జాగ్రత్తగా నడవాలి, నువ్వు వెళ్ళు అక్క, ఏదన్నా జరిగింది అనుకో నా బిడ్డ టపక్కు. అసలు ఎలా ఇప్పుడు దాకానే ఒక వర్షం. ఏమన్నా మీరు గమనించారా లేదా? అప్పుడు వరకు అసలు ప్రేమ లేనట్టే ఉంటారు యవనస్తులు. అప్పుడు దాకా కేర్లెస్గా అబ్బో పెద్ద పిల్లలు చేసేవాళ్ళే, పెద్ద చెవిడిగాడిచే పిల్లల్ని బట్టి ఓ ఆడుతున్నావు టప్ టప్ అని అలా పిన్ని పిల్లల్ని, అత్త పిల్లల్ని, పక్కింటి వాళ్ళ పిల్లల్ని చులకంగా చూసిన వాళ్ళు. అప్పుడు మాత్రం డాక్టర్ గారు లోపల బిడ్డ తంతున్నాడండి, ఆడు పర్లేదండి, ఆడు తన్నా పర్లేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోకుండా చూసుకోండి కొంచెం. మొత్తం వర్షన్ అంతా మారిపోద్దండి. నేను ఆలోచించినప్పుడు ఇది కేవలం దేవుడు పెట్టారు, దేవుడు లోపల పెట్టారు మనిషిలో ప్రేమ అనే ఒక బీజాన్ని. ఒక మనిషిలో ఒక తల్లి ప్రేమ అంత మధురంగా అద్భుతంగా ఉంటే, తల్లిలో ప్రేమను సృష్టించిన ఆ ప్రేమ ఎంత బాగుంటుందో. మొట్టమొదటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుడిది ప్రేమ గల దేవుడు, ప్రేమించే దేవుడు. లోక ప్రేమలతో కలపచ్చా? అది ఎప్పటికీ కలపకూడదు. అది పరిశుద్ధమైన ప్రేమ, అది నీతి గల ప్రేమ, మంచి ప్రేమ, అది యథార్థమైన ప్రేమ. నన్ను అపార్థం చేసుకోవద్దు, క్షమించండి నన్ను. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లల దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటారు, అరే ఇంత కష్టపడి చదివించాను, రేపొద్దున మాకు పెద్ద గుడారం వేస్తామని. కానీ దేవుడు ఎప్పుడైనా దగ్గర నుంచి ఏదైనా ఆశించారా? ప్రాణం పెట్టేసి కూడా నేను ప్రాణం పెట్టాను కాబట్టి నువ్వు రోజు నా దగ్గరే ఉండాలి, నాతో ఉండాలని ఎప్పుడైనా కండిషన్ పెట్టారు ఆయన? షరతులు లేని ప్రేమ, అగాపే ప్రేమను మనం కలిగి ఉన్నాం. 2వ లక్షణంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 86:5. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. క్షమించుటకు ఆయన ఎలాంటి మనస్సు గల దేవుడంట? సిద్ధ మనస్సు అంటే అర్థం ఏంటండి? భార్యకి పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు భర్త చెప్పాడు, ఏమే చెప్పండి రాజావారు, రాణివారు సాయంకాలం 5 గంటలకి నేను బండి వేసుకొస్తాను, సరిపోయినా మన ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పంగానే, ఇప్పుడు మేడం గారు రాణి గారు ఎన్నింటికి రెడీ అవుతారు? మధ్యాహ్నం 2ంటికి ఇంకా శిరోజాల సంరక్షణ మొదలెడతారు. 5ంటికి 4ంటికి గుమ్మం దగ్గర తలుపేసుకుని తాళం వేసుకుని రెడీగా ఉంటుందా లేదా? సిద్ధంగా ఉంటుంటే అదేనా? బయటికి వెళ్ళాలంటే మరి ఎందుకు అంత ఆతురత? అదే హాలే సిద్ధంగా ఉంది అని అర్థం బయటికి వెళ్తానికి. ఇప్పుడు చూడండి, సిద్ధ మనసు గల దేవుడు అంటే అంట, ప్రభు నన్ను క్షమించండి అనే లోపల క్షమించేస్తారంట. బాబా ఏం దేవుడు అండి బాబు, అయ్యా అనే రాబిడారా నువ్వు నా బిడ్డ క్షమించను పో. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఈ మాట ఎవరు పట్టించుకోరండి ఎక్కువగా బైబిల్లో. లక్షణాన్ని ఎవరు ధ్యానించరు. ఎలాంటి దేవుడు అంటే ఆయన క్షమించడానికి ఇష్టపడే దేవుడు, క్షమించడానికి త్వరపడే దేవుడు, క్షమించడానికి పరిగెత్తే దేవుడు అండి. తప్పిపోయిన కుమారుడు విషయంలో ఎవరు పరిగెత్తారు? తండ్రా కొడుకా? కొడుకు ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తున్నాడు, నాన్న నన్ను క్షమించు నాన్న, నాన్న నన్ను క్షమించు నాన్న అని. తండ్రి బిడ్డా, తండ్రి పరిగెడుతున్నాడంట, కొడుకు నడుస్తున్నా. అబ్బా ఏం ప్రేమ అండి బాబు. కొడుకు నడుస్తూ వస్తుంటే తండ్రి పరిగెత్తుకుంటూ, అంటే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డాని కౌగులించేసుకుని ముద్దు పెట్టేసుకొని, క్షమించేసాను పోరా ఇట్రా, నీకు మంచి బట్టలు ఎత్తుందా అని చెప్పి. దేవునికున్న గొప్ప లక్షణాల్లో 2వ లక్షణం మనం ధ్యానిస్తున్నాం. ఏంటో తెలుసా? క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. నీకు పగ తెచ్చుకుంటా, నీ అంతు చూస్తా, నువ్వు ఇలా చేసావు కదా, నిన్ను చెప్తారు ఈ పొద్దున్న, నిన్ను కాలు చేసి ఎరపడెత్తాను అనే దేవుడు కాదు. నువ్వు అడగాలే కానీ, ఆయన వైపు చూడాలే కానీ, దయతో క్షమించండి అనే మాట ముగించే లోపల ఆయన కనికరం నీ ఎత్తి మీదకి వచ్చేస్తాను, నీ ఇంట్లోకి వచ్చేస్తాను. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు బాగా అర్థం అవుతుంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నేల మీద పడి
ఉమ్. ఉమ్. ఇక్కడ చూడండి, నువ్వెవడమని అడిగితే సౌలు, నువ్వు హింసిస్తున్న క్రీస్తుని కాబట్టి నీ కాళ్ళు ఎరక్కొడతానికి వచ్చాను రా అంటే బాగుండేది. ఎందుకని ఆయన దేవుడు కదా, సర్వాధికారి కదా, ఆయన దగ్గర అధికారం ఉంటుందా లేదా? ఆలోచించండి ఒకసారి. ఆయన సర్వాధికారి. ఒరే సౌలా, అన్యాయంగా చంపేశావు కదరా. అరే పిల్లలు ఏం చేశారా? కొద్ది కూడా జాలి లేదురా నీకు? మొదటి 2-3 వచనాలు చూడండి. హత్య చేయుటయు ప్రాణాధారమైనట్టు చాలమ్మా. ఇతని పని ఏంటంటే పొద్దులేసిన కానీ సౌలు పని బంధించడం, ఏడిపించడం, బెదిరించడం. రే యేసు ప్రభు వారి పేరు చెప్పారు, మీ అంతు చూస్తా. ఇదే పని అంట, రోజు ఇదే పని. వేరే పని ఉందా? ఉద్యోగం, బిజినెస్ ఏమైనా ఉంది సౌలుకి? రోజు హింసించడమే. 100 మంది ఏడిస్తే అమ్మయ్యా ఇవాళ 100 మందిని ఏడిపించాను టైప్ అండి. శాడిస్ట్ అండి సౌలు. కసాయోడు, కఠినాత్ముడు, ఆడవాళ్ళని జాలి లేక చిన్న పిల్లలను కూడా పాపం బంధించేశారండి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఒరిజినల్గా ఏమనాలి? సౌలా, నా పిల్లల్ని నువ్వు హింసించావు, ఏడిపించావు, బంధించావు, చంపేశావు కాబట్టి నీకు చుక్కలు చూపిస్తాను, నీ అంతు చూస్తా అనాలి కదా. క్షమించాను పోరా. నన్ను క్షమించారా ప్రభు? నన్ను ఇది అన్నీ తెలిసి మీ పిల్లల్ని చంపేశాను, హింసించాను, బెదిరించాను. చిన్న పిల్లలయ్యా. అది పిచ్చి పట్టింది. దయామయుడు సినిమా ఎంతమంది చూశారు? అందుట్లో సీన్ బాగుంటుందండి, బాగా చూపిస్తారు అక్కడ. అందుట్లో ఏంటి, నన్ను క్షమిస్తున్నారా మీరు? ఇంత కఠినాత్ముని క్షమిస్తున్నారా మీరు? ఆ ప్రేమకి, ఆ క్షమా గుణానికి సౌలు ఇలా పౌలుగా మారిపోయాడండి. సౌలు పౌలుగా మారిపోయాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగింది. అది ఎంత పాపాన్ని క్షమిస్తుంది? ఎంతటి పాపానైనా క్షమిస్తండి. చంపేసిన వాడిని క్షమించడం ఏంటండి బాబు? అసాధ్యం, అసంభవం అండి. కానీ మన దేవుళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే క్షమించే దేవుడు. ఏది, లిమిటెడ్ పాపాలు చేస్తే గిల్లితే క్షమించేస్తారు కదా, మొట్టుకే కొడితే క్షమిస్తారు. ఇంకా అంత మించి క్షమించను బాబు అన్నారా? చంపేసిన వాళ్ళని కూడా, భయంకరమైన వ్యక్తుల్ని, నక్సలైట్లను క్షమించి దేవుడు సేవకులుగా చేసుకున్నారండి. భయంకరమైన వ్యక్తులను క్షమించేసి వీళ్ళని క్షమించారా దేవుడు? నరరూప రాక్షసులను క్షమించి దేవుడు సేవకులను చేశారు. భూమి మీద అన్ని రకాల వ్యక్తుల్ని, కఠినాత్మల్ని, క్రూరుల్ని క్షమించి ఆయన ప్రేమ అంటే ఏంటో, క్షమాగుణం ఏంటో ప్రపంచాన్ని చూపించిన దేవుడు అండి మన దేవుడు. చూడండి ఒకసారి, మామూలుగా సహజంగా ఏం జరిగిందో అదే అధ్యాయంలో చూద్దాం. అపోస్తలుల 9వ అధ్యాయంలో 11 నుంచి చూద్దాం ఒకసారి. చూడండి. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్న నిదానం అడవిన వీధికి వెళ్ళి యూదా అను ఇంటి తర్షువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనున్న ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచుచున్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. మంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశాడు కదా అన్నయ్య, కంప్లీట్గా లాగేశాడు. సౌలు ఏంటి, సౌలు బయోగ్రఫీ ఏంటి, ఏ ఊళ్ళో ఎక్కడ ఉంటాడు, ఏ టైంలో ఎవరిని ఎత్తాడు, మొత్తం లాగేశాడు అన్నయ్య. ప్రభు అతను ఎవరు అనుకుంటారు? ఇప్పుడు దేవుడు క్షమించిన అననీయ క్షమిస్తున్నాడా? దేవుడికే, సృష్టికర్తగా ఏం చెప్తున్నాడు? అయ్యా అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నారు నన్ను? కసాయోడి దగ్గరికా, కఠినాత్ముడి దగ్గరికా? మీ ప్రజలకి హాని చేశాడయ్యా, మీ ప్రజల్ని బంధించాడా, ఇప్పుడు కూడా అధికారం తీసుకుని ఇక్కడికి వచ్చాడయ్యా. ఎవరెవరు నేర్పిస్తున్నారండి? దేవుడికి నాననీయ ఏం చేస్తున్నాడు? అతను ఎవరు అనుకున్నారు ప్రభు? అతను మంచోడు కాదయ్యా, కఠినాత్ముడయ్యా, హంతకుడయ్యా. నాకు అన్నీ తెలుసు, నా గుణం ఏంట్రే? క్షమాగుణం. క్షమించేశారా అతన్ని? అన్నయ్య ఆశ్చర్యపోతున్నాడు. అంటే మనుషులు క్షమించలేరండి. ఈవెన్ మన జీవితంలో ఒకసారి ఆలోచించుకోండి. మనం ఒకప్పుడు చేసిన తప్పుల్ని బట్టి ఇప్పటికీ కొంతమంది ఎగతాళి చూడట్లేదా, చులకంగా చూడట్లేదా, అవమానించట్లేదా? అరే వీళ్ళ ఆ 10 ఏళ్ళ కింద వాళ్ళు చేశారు మాకు తెలీదా ఏంటి? మనం ఆ పాపాన్ని బట్టి దేవుడి క్షమాపణ అడిగినా, పశ్చాత్తాపడినా, ఆ విషయంలో మారు మనసు పొందినా, మళ్ళీ మంచి క్రియలు మనం అలవాటు చేసుకున్న మనుషులు మనల్ని క్షమించడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా, కొంతమంది, అందరం చెప్పను కానీ కొంతమంది తల్లిదండ్రులే ఇష్టపడరు క్షమించడానికి పిల్లల్ని. కానీ దేవుడు నిన్ను క్షమిస్తే మళ్ళీ నీ పాత పాపాలు గుర్తు చేసుకురా. ఆయన అస్సలు గుర్తు చేసుకోమన్నా గుర్తు చేసుకోరు. అంతా మర్చిపోయి నువ్వెప్పుడు ఆయన బాధ పెట్టనట్లు, నువ్వెప్పుడు ఆయన గాయం చేయనట్లు, ఏడిపించనట్లు కొత్తగా నిన్ను ప్రేమిస్తారు.
మన దేవుని ప్రేమ తల్లిదండ్రులకు మాత్రమే ఆపాదించమాకండి, తల్లిదండ్రులతో మాత్రమే పోల్చమాకండి. స్నేహితుని ప్రేమ, తర్వాత ప్రియుని ప్రేమ. ప్రియుని ప్రేమ అండి దేవుని ప్రేమ, అది అనుభవిస్తే కానీ తెలియదు. అవునా కదా? ఈ లోక ప్రియులు సూపర్ ఉంటారు కదా, మీకు బాగా తెలుసు అనుకుంటా. సాయంకాలం 5 ఒకవేళ పార్కు రమ్మంటే రాలేదనుకోండి, 2వ రోజుకల్లా వేరే మనిషి మారిపోద్ది అంతే. జస్ట్ ఏమవుతుంది అంతే, పార్క్ అదే పార్కు, మనిషి మారిపోతారు అంతే. ఏంటంటే నువ్వు నన్ను హట్టు చేసావు, నేను అట్టేసుకుంటానికి ఇంటికి వెళ్ళిపోయాను, మనిషి మార్చేసాను నేను. అలా ఉంటారు ఈ లోకంలో భయంకరమైన వ్యక్తులు. కానీ మన ప్రియుని ప్రేమ ఎంత బాగుంటుంది తెలుసా? నా ప్రాణప్రియుడా నా యేసయ్య. పాటలు భలే ఉంటాయి. ప్రియుని ప్రేమ అండి, బాబా అద్భుతంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అద్భుతమైన ప్రేమ, క్షమాగుణం కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఎంత క్షమాగుణం అంటే అది మన ఊహకు అందదు. నన్ను క్షమించారా, నా పూర్తిగా క్షమించేశారా? నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే ప్రేమించలేరే, నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే. నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే ప్రేమించలేరే, నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే. నీచునిగా పడి ఉండగా నా యేసయ్య ధన్యునిగా నన్ను మార్చినారే. నీచునిగా పడి ఉండగా నా యేసయ్య ధన్యునిగా నన్ను మార్చినారే. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. మన గతం తెలిస్తే ఎవ్వడం మన ఇంటికి రానివ్వరు, ఊర్లో కూడా రానివ్వరు. ఊరు బయట 2 మనుషులు పెట్టి కొట్టిస్తారు మన గతం తెలిసిన వాళ్ళందరూ. కానీ మన దేవుడు ఆయన సముఖంలో కూర్చోబెట్టుకున్నారు, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నారు, ఆయన ముఖం ఎదుటే మనల్ని కూర్చోబెట్టుకున్నారండి. బాబా ఏం దేవుడు అండి! చెప్తుంటేనే ఒక రకమైన ఆనందం, పులకింత, సంతోషం, ఆర్భాటం అన్నీ వచ్చేస్తున్నాయండి. యాక్చువల్గా ఆయన మందిరం బయట ఉండాలి. నేను ఎప్పుడు ప్రార్థనలో అనుకునే మాట, వ్యక్తిగత సహవాసంలో, ప్రభు మందిరం బయట అడుక్కునేవాడిని అయ్యా నేను, కానీ నన్ను మందిరం లోపల మీ బిడ్డగా ఉంచారు, మీకే మహిమ కలుగును గాక. మీ ముఖాన్ని చూసే ధన్యత ఇచ్చారు, మీకే మహిమ కలుగును. క్రైస్తవుల గురించి చెప్పిన, ప్రపంచవ్యాప్తం క్రైస్తవుల గురించి, ఏమ్మా ఏంటి ఆవిడ పక్కన కూర్చోవట్లేదు అని అడిగా అనుకోండి, మీకేం తెలుసు అన్నయ్య 3 సంవత్సరాల కిందట పక్కన కూర్చుంటే కాలు దొక్కిందని ఎప్పటికి మర్చిపోలేకపోతున్నానో. అలా ఉండద్దు. మనం కూడా పరలోక ప్రార్థనలో నేర్చుకున్న రీతిగా దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా అందరినీ క్షమించేద్దాం యేసయ్య నామంలో. మనం కూడా దేవుని లక్షణాలు కలిగి ఉన్న యేసయ్య నామంలో. ఆయన బిడ్డలమని ఎప్పుడు చెప్పుకుంటాం, ఎప్పుడు పిలువబడతాం? ఆయన లక్షణాలు మనలో ఉంటే మనలో కూడా దేవుని ప్రేమ ఉండాలి, మనలో కూడా దేవుని క్షమాగుణం ఉండాలి. అప్పుడు మనం దేవుని చేత శభాష్ అనిపించుకుంటాం. 3వ లక్షణం చూద్దాం, ఒకసారి చూద్దాం. చాలా అద్భుతమైన లక్షణం. కీర్తనలు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 54:4 చూద్దాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకి సహాయం చేసే దేవుడు. ఆయనకున్న బిరుదుల్లో ఒక పేరు తెలుసా? సహాయకుడు అనే బిరుదు ఉందండి. ఎలాంటి సహాయకుడు అంటే ఆపత్కాలంలో సహాయం చేస్తారండి. ఆపత్కాలంలో నమ్ముకోదగ్గ అది ఎటువంటి ఆపదైనా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా, ఇంకా నీ ప్రాణం పోయే పరిస్థితి అయినా, నీ అప్పుల వల్ల నీ ఇల్లు అమ్ముకునే పరిస్థితి అయినా, ఇంకా దారుణమైన స్థితులు ఎన్నైనా సరే, ఆ టైంలో నువ్వు ఆయన వైపు చూస్తే అక్కడ కూడా నీకు ఒక ఆశ్చర్యకరమైన సహాయం చేసి నిన్ను లేవనెత్తగల దేవుడు అండి. ఏ స్థితిలోంచైనా ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా. కాబట్టి మన దేవుడు ఎవరో? సహాయకుడు, మంచి సహాయకుడు, గొప్ప సహాయకుడు అండి.
ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడ్డాడంట. యాకోబు మిక్కిలి భయపడ్డాడా? మిక్కిలి భయపడ్డాడంట. ఎందుకని? యాకోబు జనం ఉంది, యాకోబు కూడా బలం ఉంది, బలగం ఉంది, కానీ సరిపోట్ల 400 మందిని. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 200 మంది అనుకుంటా. దీనికి డబల్ జనాంగాన్ని తీసుకొస్తున్నాడు. దేనికి? ఎంతమందిని వేసేయడానికి? ఒక్కడిని వేసేయడానికి, ఒక తమ్ముడిని వేసేయడానికి, కసకస అని వేయడానికి. 400 మంది అయితే మనోడి దగ్గర అంత బాడీ ఉంటుందండి? అంత ఉంటుందా శరీరం? 400 మంది వేసే అంత? ఒకడు చాలు, 2 చాలు, 10 మంది ఎక్కువ. కానీ ఎంత కోపంతో వస్తున్నాడు, ఎంత పగతో వస్తున్నాడు. ఒరేయ్ 400 మంది చెప్పండి అయ్యారు, మీరు 10 మంది ఇటెళ్ళండి, 20 మంది అటెళ్ళండి, 50 మంది అటెళ్ళండి. ఒకవేళ ఇటు పారిపోయినా ఎటు పారిపోయినా ఆడి తలకాయ తీసుకొస్తే మీ ఇంట్లో మీ తలకాయకి వజ్రాహారం. అవునా? మేము చంపేస్తామని. 400 మంది ఒకడిని చంపడానికి 400 మంది ఏంటి? ఏం చెప్పాలండి బాబు? ఎలా వర్ణించాలి? లోతుగా ఆలోచించండి. వాక్యాన్ని ఇప్పుడు పైపని చదువుకుని వెళ్ళిపోకూడదు. ఒక మనిషిని చంపడానికి 2-3 చాలు, 10 మంది చాలు, ఎక్కువ. కానీ 400 మంది అని చెప్పంగానే మనవాడికి గుండె అయిపోయింది. అబ్బా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, ఏమైంది నాన్న అలా ఉన్నావు, నీకేం చేసావు బాబు? ఇలా బాబు 400 మంది మొత్తం మన అన్నయ్య వేసుకొస్తున్నాడంట చంపేయడానికంట. మిక్కిలి భయపడ్డాడంట అండి. ఎంత భయపడ్డాడు? ఇంకా పిచ్చి ఆలోచనలో ఇంకా లాభం లేదు, వస్తాడు, గ్యారంటీ వేసేస్తాడు. ఎందుకంటే నేను ఆయన మోసం చేశాను కాబట్టి. ఒక గ్రూప్ అన్న మిగిలిద్దాను, ఈ గ్రూప్ దాచుకుంటున్నాడు, ఒక గ్రూప్ ముందు పెడతాను, ఇష్టమైన వాళ్ళు ముందు పెట్టి వెనక పెట్టి ఇష్టం వచ్చిన ప్రయత్నాలు చేసి, ఇవన్నీ కాదు కానీ ఆపత్కాలంలో సహాయం చేసే దేవుని వైపు చూద్దాం అనుకున్నాడండి. మనవాడికి ఇంకా బీపీ, షుగరు అన్నీ ఒకేసారి అటాక్ అయిపోయినాయి. అమ్మ వస్తున్నాడా, దగ్గరికి వచ్చాడా, ఈ పేదరా బాబు, అరే జాగ్రత్త చూసుకోండి, చివరి చూపేమో చూపలేము మనం అని భయంతో ఉన్నాడు. ఇక్కడ చూడండి, అద్భుతం చూడండి, 4వ వచనం చూడండి, 33:4. కేశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏం జరిగింది? అనుకున్నది ఏంటి? జరిగింది ఏంటి? మొత్తం దేవుడు ఇలా తిప్పేశారండి. ఇలా తిప్పేశారంటే హృదయాలు దేవుని వశంలో ఉంటాయండి. హృదయాలు ఎవరి వశంలో ఉంటాయి? మిక్కిలి భయంతో వణికిపోతూ తన ఏర్పాట్లు తను చేసుకుంటున్న యాకోబు విషయంలో దేవుడు కృప చూపించి చంపాల్సిన చంపకుండా దగ్గర దాకా వచ్చిన తర్వాత ఏసేవలో ఉన్న పగని కోపాన్ని తీసేసి ప్రేమ భేదం వేసారు అంతే. తమ్ముడా 400 మందిని వేసుకొచ్చి నేను కౌలించుకుంటారు కంటారు. దీనికోసం వచ్చాను నిజంగా నువ్వు చెప్పు అంటే అది వేరే విషయం. ఏమో నేను చూడంగా నాకు ఒక రకమైన జాలి దేవి చేసింది. దేవుడు మన జీవితంలో సహాయం చేసే దేవుడుగా ఉన్నారండి. అద్భుతాలు చేసే దేవుడుగా, పక్షాన్ని వ్యాఖ్యమాడే దేవుడుగా ఉన్నారు. ఎటువంటి భయంకరమైన పొజిషన్లో మనం వెళ్ళిపోయినా ఆయన తన దక్షిణ హస్తంతో మనల్ని లేపగలరు, ఆయన మనల్ని కాపాడగలరు, మనం విమోచించగలరు. ఆయన రక్షించే దేవుడు. ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే విమోచకుడు. కీర్తనలు 145:14. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారందరినీ ఆయన ఏం చేస్తారంట? ఉద్ధరిస్తారంట. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. లోకం మనుషులైతే నువ్వు కృంగిపోతే ఇంకా కృంగుదా చెప్పేనా, నువ్వు ఇలా అయిపోతుంది. అందుకే నా మాట వినాలి. ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి క్లాస్ తీసుకో. దొరికిన ఛాన్స్ వాడేసుకుంటారు మనుషులైతే, కానీ దేవుడు అలా కాదు. నువ్వు కృంగి ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తుతారు, పడిపోయినప్పుడు పైకి లేపుతారు. మళ్ళీ నిలబెట్టే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన మనకు సహాయకుడై ఉన్నారు, మర్చిపోతాం. ఆయన గొప్ప లక్షణం. ఈ మాటలోనే నన్ను చాలా కదిలించే మాట లోకాసు వార్త 6వ అధ్యాయం 35. అంటే నాకు భలే పిచ్చండి ఈ వచనం అంటే. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన ఇక్కడి నుంచి కావాలి మనకి, ఇక్కడి నుంచే. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను. ఇది ఎప్పటికీ వచ్చిన నాకు అర్థం కాదండి, నాకు అందదండి సేవకుడుగా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరికి సహాయం చేస్తున్నారు? మంచోళ్ళకా, గొప్పోళ్ళకా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా? ఏమనుందండి? కృతజ్ఞత లేని వాళ్ళకు కూడా ఆయన ఉపకారం చేస్తారంట, దుష్టులకు కూడా ఆయన ఉపకారం చేస్తారంట. గట్టిగా చెప్పడం ఎలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం? కృతజ్ఞత లేని వాళ్ళకు కూడా. వాడు దుష్టుడురా, అది దుష్టుదిరా, దుష్ట మనసురా. వాళ్ళ దగ్గరికి వెళ్తానికి మనం ఇష్టపడతామా? వాళ్ళకి ఏదైనా సాయం చేయడానికి ఇష్టపడతామా? తెలియక మన ఇంట్లో వాళ్ళకి సాయం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా నీకు? వాళ్ళు దుష్టులు, వాళ్ళతో నీకేంటి? వచ్చే
కానీ దేవుడంట ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నారు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క గొప్ప లక్షణాల్లో 4వ లక్షణం చూద్దాం. కీర్తనలో 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలదు. సూపర్ అండి. దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు, పరవశాన్ని ఇచ్చే దేవుడు, మనం ఆనందిస్తే ఆనందించే దేవుడు. మీకు ఒకవేళ పెళ్ళి అయితే, పిల్లలు పుడితే మీ పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారా? ఎప్పుడు మూల కూర్చుని ఏడవాలని కోరుకుంటారా? చెప్పాలి. తేడాగా ఉన్నారు కొంతమంది. అసలు మాకు అలాంటి ఇష్టం ఉండదండి. మా పిల్లలు ఏడుతుంటే సూపర్ ఆ రాగాల్లోంచి మేము చూసి కట్టుకుంటామండి. ఈ లోకపు తల్లిదండ్రులే పిల్లలు సంతోషంగా, సంతోషమేనా, ఇంకో ఇది తిన్నానా, ఇంకో నేను నాది కూడా వద్దు నువ్వు తిను అని ఈ లోకపు తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. మన సంతోషాన్ని కోరుకునే దేవుడు ఆయన, మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఇచ్చి మన సంతోషాన్ని చూసి సంతోషపడే దేవుడిని కలిగి ఉన్నామండి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఆదికాండం 21:1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలి కాలమునందు అతనికి కుమారుని కనెను. ముసలి కాలమందు కుమారుని కనెను. 5వ వచనం చూడండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 వాడు. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను. ఏం కలగజేశారంట? ఏం కలగజేశారు? తర్వాత వినువారెల్లందరూ వినువాళ్ళు ఏం చేస్తున్నారంట? సారా దగ్గరికి వచ్చారు అమ్మలక్కలు చూడటానికి. పిన్ని ఏంటి మనవడా? కళ్ళు పోతాయి. మనవడు కాదు, కొడుకాడు. వీటి బాబు ముసలిదానిలా ఉన్నావు, నీ ముని మనవలాగా ఉన్నాడు ఆడు చూస్తే. నేను ఎలా ఉన్నావు డాడీలా? నేను చాలా కాలం నిన్ను చూసి చాలా సంవత్సరాలు. మర్యాద చెప్పు. ఇటు కొడుకే కదా? ఈడే కొడుకే. ఇప్పుడు ఇటు లేచి నేను అమ్మ అంటాడా? ఇటు జాతి అనాల్సిన వయసులో సారా ఏం చేస్తుంది? నేను అదే చేస్తున్నాను. సారాని చూసి అందరూ నాకు నవ్వు వస్తుంది. మీకు? మన దేవుడు మనకి నవ్వు కలగజేసే దేవుడు. మన దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఉప్పొంగిపోయి ఎంత సంతోషం ఇస్తారో తెలుసా? నా అనుభవంలో చెప్తున్నా. మనకిచ్చే ఆనందానికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అంత సంతోషాన్ని ఇచ్చేది. గుండె బయలుపోతే ఆనందం తట్టుకోలేక కన్నీళ్ళు కారిపోతా ఉంటాయండి. అంత సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆ పాట ఎంత బాగుంటుందండి. నా పైన మీరు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లనయ్యా. కళ్ళు చెమ్మగిలిపోతే ఆయన ప్రేమ గుర్తుకొచ్చిన. ఇక్కడ చూడండి, సారాకి నవ్వు ఎప్పుడు వచ్చింది? అద్భుతం జరిగినప్పుడు, అసాధారణ కార్యం జరిగినప్పుడు. మామూలుగా అయితే స్త్రీ ధర్మాలు ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అసాధ్యం అండి. వయసు పెరిగిపోయింది, స్త్రీ ధర్మాలు అయిపోయినాయి. కానీ దేవుడు తన మహిమ ద్వారా సారాకి అబ్రహాముకి పిల్లల్నిచ్చి నోటి నిండా నవ్విచ్చారు. సంతోషం, ఆనందంతో మహోత్సవం చేసుకుంటున్నారండి. మన దేవుడు మన పట్ల అద్భుతాలు చేసి ఆ అద్భుతం ద్వారా, ఆ ఆశ్చర్య కార్యం ద్వారా మనకి సంతోషాన్ని ఇచ్చి అందరికీ నవ్వుకుంటా, నా దేవుడు నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చారు తెలుసా, నా దేవుడు పెద్ద బిజినెస్ ఇచ్చారు, నా దేవుడు మంచి సంఘం ఇచ్చారు, నాకు నా దేవుడు మంచి భార్యనిచ్చారు, నా దేవుడు మంచి కూతుర్ని ఇచ్చారు. చూడండి ఒక్కసారి, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి వాళ్ళకి ఏం కలుగుతుందంట? సంతోషం, ఆనందం, ఆర్పణ. నా నిన్న 2 మాటలు చెప్తే నా దేవుడు ఏమేం చేశారు చెప్పరా ప్లీజ్ 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 ప్లీజ్. అంతగా మన దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మన సంతోషాన్ని కోరుకునే దేవుడు. ఈ లోకంలో చాలామంది మన సంతోషాన్ని కోరుకోరండి, మన ఏడుపును కోరుకుంటారు, మన ఎదుగుదల చూస్తుంటే తట్టుకోలేరు. కానీ మన దేవుడు మాత్రం మన సంతోషాన్ని కోరుకునే దేవుడు. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. లోకాసు వార్త 10:13 చూడండి. ఆశ్చర్యంగా ఉంటుంది, వింతగా ఉంటుంది ఈ వచనం మీకు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు షిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి. వచనాన్ని ధ్యానించారు ఎప్పుడన్నా? దయచేసి ఇప్పుడు దేవుని పిల్లరా రివర్స్లో ఆలోచించండి. వీళ్ళు మంచి వాళ్ళని అద్భుతం చేశారా? మారు మనసు పొందారని చేశారా? అద్భుతాలు చూసి పొందుతారని చేశారా? మళ్ళీ చెప్పండి, కనిపించేయమంటే మీరు నన్ను. మారు మనస్సు పొందారని చేశారా అద్భుతాలు యేసుప్రభు వారు?
మారు మనసు పొందుతారని చేశారా? చెప్పాలి. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మీకు అర్థమైంది? మీకు మారు మనసు లేకపోయినా అద్భుతాలు చేసే దేవుడు. చాలాసార్లు నేను మంచివాడిని కాబట్టి, నేను నీతిమంతుడిని కాబట్టి, నేను గొప్పవాళ్ళని కాబట్టి అద్భుతాలు చేసి అంత దేవుడు మహిమ దొంగిలించేద్దాం అస్సలు. మనం మారు మనసు పొందకముందు, మారు మనసు పొందడం ఎలా ఉంటాడు? తప్పిపోయిన కుమారుడు లాగా ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు లేకుండా ఇష్టం వచ్చినట్టు తండ్రి పరుగు తీసేసి రోడ్ల మీద తిరిగేశాడు. మారు మనసు లేని వాళ్ళందరూ భయంకరమైన వ్యక్తులు ఈ భూమి మీద. వాళ్ళకు కూడా దేవుడు అద్భుతాలు చేస్తారండి. ఏం దేవుడు! వాళ్ళకు కూడా అద్భుతాలు చేసి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, ఆ సంతోషంలో ఆయన వైపు తిప్పుకొని మంచి వారిగా మారుస్తారు. మంచి డిజైన్ చేసే దేవుడు అండి ఆయన. కాబట్టి ఈ విషయం తెలియక చాలా మంది తెలుసా, నా జీవితంలో అద్భుతం జరిగిందంటే నేను మంచివాడిని కాబట్టే కదా అని పప్పులో కాలేసి పప్పుచారులో పడుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు లేకపోయినా మన దేవుడు ప్రేమతో, కనికరంతో, జాలితో అద్భుతాలు చేస్తారు. దాన్ని జాగ్రత్తగా అర్థం చేయ. ప్రభా, నేను మంచిగా లేకపోయినా, నేను నీతి తప్పినా, నాలో యథార్థత లేకపోయినా మీరు అద్భుతాలు చేసి నాకు నోటి నిండా నవ్విస్తున్నారు, మీకే మహిమ అని చెప్పాలి మనం. ఆయన మహిమ ఆయనకి ఇచ్చారు. ఎప్పటికప్పుడు చేయాలండి బాబు. పెండింగ్ ఉంచుకోమాకండి, అస్సలు పెండింగ్ ఉంచుకోమాకండి. అది గర్వంగా మారి, అతిశయంగా మారి దేవునికి దూరం చేసేస్తాం మనల్ని అనవసరంగా. అస్సలు మనం ఎప్పుడు సేవకులైన, విశ్వాసులైన ఎప్పటికప్పుడు ప్రతి చిన్నదానికి కూడా దేవుడు నాకు ఒకవేళ కన్నీరు ఇచ్చినప్పుడు, నన్ను తాకినప్పుడు, ఆనంద బాష్పాలు ఇచ్చినప్పుడు, పాపాన్ని ఒప్పించినప్పుడు నేను దేవుడికి ఎలా స్తుతిస్తానో తెలుసా? ప్రభా, మీరు నన్ను తాకి నాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి 10 స్తోత్రములు అని చెప్తానండి. ఎందుకని పడితే తెలుస్తుంది. ఒకసారి గీసుకుంది అనుకోండి బండి, రెండోసారి బండి జాగ్రత్తగా ఎక్కుతాం. మనం 2-3 సార్లు పడ్డాం కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నాం అంతే, అంతమించి ఏం లేదు. ఏరా ఏంటి అంత స్లోగా వెళ్తున్నావు ఎవరి వయసులో? మొన్నే కార్ ఫ్రాక్చర్ అయింది. ఎందుకు వచ్చిన గొడవ? దేవుడు మహిమ దేవుడికి పోకపోతే నష్టపోతాం, శ్రమల పాలైపోతాం, సాతాను వచ్చి గలిబిలి చేస్తాడు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఏ విషయం జరిగినా, ఏ మేలు జరిగినా వెంటనే దేవుడిని మహింపరిచేయాలి. స్పాట్లో దేవుడిని, మనసులోనే, హృదయం ఖాళీగానే ఉంటుంది. ఏ పని చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా మనసు, ప్రభావ నీకే మహిమ తండ్రి, నీకు మాత్రమే మహిమ అని ఎప్పటికప్పుడు మనం స్తుతించేస్తే, మహింపరిస్తే ఇంకా చేస్తారు మన పట్ల. ఇంకా మనకి చేయాలని ఆశపడి మనల్ని ఇంకా గొప్ప స్థాయి పెట్టారు. 4 లక్షణాలు మీ ముందు పెట్టాను. ఫస్ట్ది 2, 3 సహాయం చేసే దేవుడు, 4వది సంతోష పెట్టే దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రేమించే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం. 2వది ఎవరు? క్షమించే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం. మన దేవుడు ఎవరు? సహాయం చేసే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం. మన దేవుడు ఎవరు? సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఇవన్నీ ఆర్డినరీగా ఇస్తారా? లో క్లాసులో ఇస్తారా? ఈ 4 లో ప్రేమను ఇస్తారా? చిన్న పాపాన్ని మాత్రం క్షమిస్తారా? ఇవన్నీ ఆకాశమంత ఇచ్చే దేవుడు. ఆకాశమంత ప్రేమ మన మీద కుమ్మరించే దేవుడు. పెద్ద పెద్ద పాపాలను, జీవితకాల పాపాలను కూడా క్షమించేసి మర్చిపోయే దేవుడు. ఇంకా చచ్చిపోతాం అయిపోయిందిరా బాబు డాక్టర్లు చేతులు ఎత్తిన తర్వాత మనం చేతులెత్తి హలిలే చెప్పి వాళ్ళని చంపేసేంత కృప చూపించే దేవుడు అండి. నేను ఒక మాట చెప్పి నా ఒక 2 లైన్లు చెప్పేసి ముగిస్తాను. అపోలో హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను 2 సంవత్సరాల కిందట, కాకినాడ. మేము ఉండేది తుని లోపల. నాకు తెలియదు, నేను కోమలోకి వెళ్ళిపోయాను. లైఫ్లో ఫస్ట్ టైం 43 ఏళ్ళకి కోమాలు. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు. 2 ఇయర్స్ బిఫోర్ కోమలోకి వెళ్ళిపోయి నాకేం తెలీదు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్రెయిన్లో. అపోలో డాక్టర్ చాలా ఫేమస్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు నాతో పాటు వచ్చిన పరిచారకులు చెప్పారు, ఈయన బ్రెయిన్ పనిచేయదు, ఈయనకి మతిమరుపు వస్తుంది, ఏం గుర్తుండదు, కనీసం మీతో కూడా గుర్తుండరు, తర్వాత నన్ను కూడా మర్చిపోతాడు, లేదో ఫీజు తొందరగా ఇచ్చేయండి అన్నాడు. బ్లడ్ క్లాట్ అయింది నాకు. కోమలోకి వెళ్ళిపోయా. సీరియస్ కండిషను. చాలా జాగ్రత్తగా చూసుకోండి, పాస్టర్ గారిని పసిపిల్లలా చూసుకోండి అన్నారు. ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇప్పుడు డైలీ ట్యాబ్లెట్ అప్పటి నుంచి ఇప్పటికే ఉంది. దాదాపు 10 ట్యాబ్లెట్లు. అంటే సైడ్ ఎఫెక్ట్ 45 ఏళ్ళు కాబట్టి గ్యాస్ ట్రబుల్కి, దాంతోపాటు షుగర్ అటాక్ అయింది. మొత్తం మీద 10 ట్యాబ్లెట్లు, రోజుకి 10 ట్యాబ్లెట్లు. 45 ఏళ్ళకి, 45 ఇయర్స్కి. పొద్దున 5ంటికి మొదలు పెడితే రాత్రి 10ంటికి అండి. ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. వెళ్తా ఉన్నాను. సంవత్సరం తర్వాత ఆయన అన్నమాట, ఏంటంటే నిజంగా ఈయనకేనారా నేను చేసింది, ట్రీట్మెంట్ ఇచ్చింది ఈయనకేనా? ఇంత షార్ప్గా ఉన్నాడు ఏంటి ఈయన? నాకు డౌట్ వస్తుంది, ఈయనకి కాదేమో, ఆయన వేరే వాడేమో. కాదు సార్, ఈయనకే సార్. సార్ మా చిన్నప్పుడే కూడా గుర్తు చేసి చంపేస్తున్నాడండి ఈయన, మతి మారిపోతారు, మీరు చెప్పారు, ఈయనేమో మమ్మల్ని సాగొడుతున్నాడండి. నా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేశారు. డాక్టర్లకు అసాధ్యం అది, డాక్టర్ల కష్టం అన్నారు, మళ్ళీ మంచి రోజులు రావన్నారు, గుర్తుండమన్నారు. మీకు కొంపతీసి ఏమైనా వేరే చిప్ కొత్తగా డబుల్ జ్ఞాపశక్తి వచ్చేలా డాక్టర్ ఆపరేషన్ చేసాడా? కాదు, ఆయన చేశారు.
మన దేవుడు మనకుండగా ఏం జరిగినా మనం భయపడాల్సిన అవసరమే లేదండి. ఏమైపోయినా పర్వాలేదు, ఏం జరిగిన వల్ల మళ్ళీ జుమ్మలు లేసి కూర్చుండవు అంతే. స్ప్రింగ్ బొమ్మ తెలుసా మీకు? ప్యాట్ మన కొట్టండి కిందకి వెళ్ళి మళ్ళీ. అలాగా మన దేవుడు మనకుండగా, మన పక్షమున ఆయన ఉండగా మనకి విరోధి ఎవడు, అది శత్రువు అయినా, రోగమైన, అప్పు అయినా, సాతానైనా చితకుట్టేస్తాడు దేవుడు అని. మన జోలికి వస్తే ఆయన ఊరుకోరు. నేను ముగిస్తున్నాను కాబట్టి దయచేసి ప్రియదేవుని పిల్లరా, ఈ 4 లక్షణాలు ధ్యానిస్తూ దేవుడికి ఇంకా మీరు దగ్గర అవ్వాలని, దేవుణ్ణి ప్రేమించాలని, దేవుని ఆరాధికులుగా మీరందరూ మారిపోవాలని మనస్ఫూర్తిగా దైవజనుగా ఆశపడుతున్నాను యేసు నామములో. దేవుణ్ణి ప్రేమించండి, లోకాన్ని ప్రేమించద్దు, మనుషుల్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించద్దు. నాకంటే ఎవరైనా ఎక్కువ ప్రేమించేవారు నాకు పాత్రుడు కాడు అన్నారు. మొదటి స్థానం దేవుడుకోండి, మొదటి గడి దేవుడుకోండి, మొదటి ప్రేమ దేవుడుకోండి. మొదటి గడియ, మొదటి స్థానం, మొదటి ప్రేమ ప్రపంచానికి మీరు ఆశీర్వాదంగా మారిపోరు. ఆయన స్థానం ఎవరికి ఇవ్వమద్దు, ఆయన సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టినావు మాకండి.